హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే ఈ వీడియోలో సినిమాలలో నటించిన ముస్లిం నటీనటులు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నజ్రియా నజీం. ఈమె కేరళలో ఒక ముస్లిం కుటుంబానికి చెందిన అమ్మాయి. ఈమె భర్త పుష్ప సినిమాలో విలన్గా నటించిన బహద్ పాష్. ఈమె ఆర్యతో కలిసి నటించిన రాజారాణి సినిమా ఈమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. టబు. ఈమె హైదరాబాద్లోని ఒక ముస్లిం కుటుంబానికి చెందిన అమ్మాయి. ఈమె తెలుగులో చాలా సినిమాలలో నటించింది. ఈమె తెలుగులో తీసిన కూలీ నెంబర్ 1 సినిమా టబుకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అలాగే మరొక ముస్లిం అమ్మాయి అదితి రావ్. ఈమె తెలుగులో చాలా సినిమాలో నటించింది. ఈమె తండ్రి ముస్లిం కానీ ఈమె తల్లి ఒక హిందూ కుటుంబానికి చెందిన అమ్మాయి. అలాగే ఖుష్బూ. ఈమె ముంబైలో ఒక ముస్లిం కుటుంబానికి చెందిన అమ్మాయి. ఈమె తెలుగులో చాలా సినిమాలో నటించింది. అలాగే మరొక ముస్లిం హీరోయిన్ కత్రినా కైఫ్. ఈమె తండ్రి ఒక ముస్లిం, అలాగే ఈమె తల్లి క్రిస్టియన్. కత్రినా తెలుగులో మల్లీశ్వరి, అల్లరి పిడుగు సినిమాలో నటించింది. దుల్కర్ సల్మాన్. ఈయన ఒక మలయాళీ ముస్లిం. ఈయన మహానటి సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యారు. అలాగే మరొక ముస్లిం హీరో ఆర్య. ఆయన తమిళ నటుడు అయినప్పటికీ ఆయన నటించిన సినిమాలు ఎన్నో తెలుగులో డబ్ అయ్యాయి. అందువల్ల మన తెలుగు ప్రేక్షకులందరికీ ఆర్య గురించి బాగా తెలుసు. ఆర్య నటించిన రాజారాణి సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. అలాగే నాజర్. ఇతను కూడా ఒక ముస్లిం కుటుంబానికి చెందినవాడు. ఈయన తెలుగు, తమిళ అన్ని భాషలతో పాటుగా బాలీవుడ్ చిత్రాల్లో కూడా నటించాడు. అలాగే తెలుగు కమెడియన్ అయిన అలీ కూడా ఒక ముస్లిం కుటుంబానికి చెందినవాడు. ఈయన తెలుగులో ఎన్నో సినిమాలలో కమెడియన్గా నటించి ఎంతోమంది ప్రేక్షకుల మనసుని గెలుచుకున్నాడు. అలాగే మలయాళం సూపర్ స్టార్ అయిన మమ్ముట్టి కూడా ఒక ముస్లిం కుటుంబానికి చెందినవాడు. ఈయన తెలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి బయోపిక్గా వచ్చిన యాత్ర సినిమాలో మెయిన్ రోల్ చేశాడు. సో ఫ్రెండ్స్, చూశారుగా. ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.